మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే సార్. సార్, ముఖ్యంగా మన పసుపు గురించి మాట్లాడితే పసుపు రైతుల ఆందోళన కూడా చూస్తా ఉన్నాము. నిన్న మొత్తం కూడా రోడ్లపైకి ఎక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక మద్దతు ధర ఇస్తే మేము సాటిస్ఫాక్షన్ అవుతామని అంటున్నారు. మరి ప్రభుత్వం నుంచి మీరు దీన్ని ఎట్లా ధర కల్పిస్తారు? అదే మేము కూడా అదే అంటున్నాము. కాంగ్రెస్ పార్టీగా ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ లో ప్రామిస్ చేసేది ఏంటంటే ఈ పసుపుకు 15,000 రూపాయలు మేము మద్దతు ధర ఇస్తాము, పసుపు బోర్డు కూడా పెడతాము, పసుపు బోర్డులో అన్ని ఫెసిలిటీలు రీసెర్చ్ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ అన్ని ఉంటాయని చెప్పిండ్రు. ఇప్పుడు పసుపు బోర్డు 5 ఏళ్ల తర్వాత ఒక బోర్డు తొలగించిండ్రు, దానికి ఒక సెక్రటరీని పెట్టిండ్రు, అక్కడ ఏం గైడ్ లైన్స్ లేవు, దానికి ఒక ఫండ్ లేదు. ఇప్పుడు అదే అంటున్నాం మేము. మొన్న పసుపు బోర్డు వచ్చిన తర్వాత కూడా అరవింద్ గారు ఏమన్నారు, 25,000 పసుపు అమ్ముడు పోతుందని చెప్పిండ్రు. ఇలా పసుపు అమ్ముడు పోవడానికి రీజన్ పసుపు సపోర్ట్ ప్రైస్ ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఏదైనా కమాడిటీ ఒక సపోర్ట్ ప్రైస్ ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అట్లా ఇది కూడా మేము 15,000 పసుపు సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ కూడా అదే. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పాల్సి ఉంటుందా? అంటే కేంద్రమే ఇవ్వచ్చు. ఇప్పుడు అందరికి ఇస్తుంది కదా, కొన్ని పంటలకు ఇస్తుంది, కొన్ని ఇస్తుంది. పసుపును కూడా ఒక కమాడిటీగా గుర్తించారు. స్టాక్స్ లో ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి దీని కూడా ఇంపార్టెంట్ క్రాప్, చాలా ఈ ప్రాంతంలో పెద్ద పంట కాబట్టి పసుపుకి ఇస్తామని చెప్పి ఎలక్షన్ వాళ్ళు ప్రామిస్ చేసి పసుపు బోర్డే కాకుండా పసుపుకు మినిమం సపోర్ట్ ప్రైస్ 15,000 ఇప్పిస్తాం అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళని అదే డిమాండ్ చేస్తున్నాం. మేము స్థానిక ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, ఎంపీని, మీరు కేంద్ర ప్రభుత్వం కొట్లాడండి, 15,000 రూపాయలు పసుపు మినిమం సపోర్ట్ ఇప్పించండి. చాలా మట్టు కూడా రైతులు కూడా అదే కోరుకుంటున్నారు. చాలా గతంలో కూడా చాలా తక్కువ ఉండే, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఆ రేట్ హైక్ అయిన టైం మళ్ళీ సడన్ గా పడిపోవడం, ఇదంతా దళారీ వ్యవస్థ కూడా చాలా ఇదంతా కూడా పసుపుకు సపోర్ట్ ప్రైస్ లేకపోవడం వల్లనే. ఎప్పుడైతే మార్కెట్ లో ఎక్కువ పసుపు వస్తుందో వీళ్ళు ఈ ట్రేడర్స్ అంతా కూడా ఇప్పుడు కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఒకటే పసుపు ధర తగ్గిస్తుంటారు. పసుపు దొరకనప్పుడు జనరల్ గా పసుపు ధర పెంచుతుంటారు. అది మార్కెట్ ట్రెండ్. అది మనకు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అది ఒకవేళ కమాడిటీస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా ఈనామ్ అంటే దాని ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ లెవెల్లో నడుస్తుంది. దట్ ఈస్ కంట్రోల్డ్ బై ద సెబీ, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే ఈ అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్ మినిమం కొనాల్సిందే, లేకుంటే లా ప్రకారం పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన వరకు ఎట్లయితే 2,300 ఇస్తున్నాము, దీనికి కూడా 15,000 ఇవ్వమని చెప్పి వాళ్ళు ఇస్తామని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. మరి ఎట్లా సార్ అది మళ్ళీ అవుతుందా? మొత్తానికి అయితే రైతులకైతే చాలా. అందుకని ఇక్కడ ఏం విషయం అంటే మినిమం అన్నా మనం 10,000 అన్నా ఇవ్వాలని చెప్పేసి 10,000 టార్గెట్ ఇక్కడ కట్ ఆఫ్ లైన్ పెడితేనే నిన్న గొడవ. ఆ 10,000 కూడా రావట్లేదు అని చెప్తున్నారు. రావట్లేదంటే ట్రేడర్స్ కొనట్లేదు. మరి కొనేవాడు ఇప్పుడు ట్రేడర్స్ వాళ్ళు ఏమంటున్నారు, మేము 10,000 పెట్టలేము, మార్కెట్ పసుపు తగ్గింది, మేము 9,000 పెడతామని అంటేనే మళ్ళీ నిన్న 9,500 జేసీని పంపించి రైతులతో కూర్చోబెట్టి మాట్లాడి చెక్ చేసినాము. అయితే ఇప్పుడు మేము 10,000 మినిమం ప్రైస్ ఇవ్వాలని అంటేనే ట్రేడర్స్ కొనట్లేదు. రైతులేమో రైతుల పక్షాన రైతులకు లాభం చేకూరాలని మార్కెట్ కమిటీ వాళ్ళు ఆలోచించడం, కానీ రైతులకు మరి వాళ్ళు మేము తక్కువ ధరకైనా అమ్ముతామని సిద్ధపడ్డప్పుడు నిన్న అదే 9,500 కొమ్మ, తర్వాత మండ ఉంటుంది, తర్వాత మిగతాదేమో 7,000 ఫిక్స్ చేస్తున్నాం. అది రైతులు ఒప్పుకున్నారు. దానికి రైతులు కొంచెం ఓపికగా ఉంటే మరి రేట్ ఎక్కువ వచ్చేది, ఎందుకంటే ట్రేడర్స్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. మరొక అంశం సార్, ఇప్పుడు నవోదయ అయితే మొత్తం కూడా ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే నడుస్తుంది హోరాహోరీ. ఒకవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాము, వాళ్ళ ప్రతిపాదనలు కరెక్ట్ పంపలేదు, అందువల్లనే అది వెనక్కిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. నేను ఏమంటున్నానంటే నవోదయ స్కూల్ అన్నది ప్రతి డిస్ట్రిక్ట్ కు ఒకటి అలాట్ చేస్తారు. మన జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు అయిపోయింది. 6 ఏళ్ల నుండి ఎంపీగా ఉన్నాడు. నవోదయ ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. కలెక్టర్ గారు 3 ప్రపోజల్ పంపించారు. 2 ప్రపోజల్ పంపిస్తే దాని ల్యాండ్ సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఈ ప్రపోజల్ కూడా 2022లో కూడా అడిగింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈయననే ఎంపీ ఉన్నాడు. అప్పుడు ఇదే బోధన ప్రపోజల్ కూడా పంపించారు. అప్పుడు నారాయణ రెడ్డి గారు కలెక్టర్ ఉండే. మరి అప్పుడు ఆబ్జెక్షన్ చెప్పలే అయినా. ఇవాళ ఇన్స్పెక్షన్ అయిపోయి అది రిజెక్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చేసిన మాట్లాడుతూ ఉన్నారు. అది ఇక్కడ తప్పు. ఇవాళ మళ్ళీ కూడా అవసరం ఉంటే 2 కాదు 4 ప్రపోజల్స్ పంపిస్తాము. నా కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని నేను కలెక్టర్ గారు కూడా 2 సైడ్లు విజిట్ చేయడం జరిగింది. ఆ 2లో ఒకటి పంపించారు. ఇప్పుడు మళ్ళీ ఒకటి పంపించమని చెప్తున్నాము. వీళ్ళకు పని అంటే అది ఏదో దాన్ని కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసి ఇట్లా బట్టగాల్సి మీద వేసి తప్పించుకుందాం అనే ప్రయత్నం.
ఇవాళ నవోదయ డిలే కావడానికి బీజేపీ కారణం. 2022 ప్రపోజల్ అడిగినాం, ఇలా 25 వరకు ఎందుకు రాలే నవోదయ? ఇలా జిల్లా ఏర్పడినాక తెల్లారి రావాలా, ప్రతి జిల్లాకు రావాలా? మరి ఇవాళ జిల్లా ఏర్పడి 10 ఏళ్ళైనా కానీ ఈయన 6 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు, ఎందుకు రాలేదు? ఇవాళ ఏదో ఒక ల్యాండ్ రిజెక్ట్ అయింది చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బోధనలో పెడతామా, నిజామాబాద్ రూరల్లో పెడతామా, ఎక్కడ పెడతామా అన్నది కాదు. జిల్లాకు అలాట్ అయింది, ఆ కమిటీ ఎక్కడ సెలెక్ట్ చేసి అక్కడ పెడతారు. ఇప్పుడు మొత్తానికి ఒక 1 year ఆలస్యమే. అవునండి, నేను అదే చెప్తున్నా. బీజేపీ కాబట్టి 10 ఏళ్ళు పోయింది కదా, 10 ఏళ్ల కింద రావాల్సిన నవోదయ ఇది. మరి దానికి ఎవరు కారణం? దానికి ఎమ్మెల్యేలు ఉండరు, ప్రపోజల్ పంపించే ఎమ్మెల్యేలు కాదు, అది కలెక్టర్ అఫీషియల్స్. మరి అట్లా మేము చెప్పినాం, కలెక్టర్ 2 సైట్లు చూపించినాం. ఎక్కడెక్కడ చూపించారు? అదే జగన్పల్లి మండల హెడ్ క్వార్టర్ ఒకటి చూపించినాం, కలగూరు ఒకటి చూపించినాం. పాత 2 ఉన్నాయి, బోధన ఒకటి ఉంది, తర్వాత దర్పల్లి ఒకటి ఉంది. మరి అది పాతదాన్ని కన్సిడర్ చేసిన వాళ్ళు. పాతది బోధన పాతదే, వీళ్ళు పంపించింది కాదు. ఇప్పుడు 2022లో నేను చూపించిన డాక్యుమెంట్ కలెక్ట్ ఇచ్చి పంపించింది అప్పటి. ఓకే, మరొక విషయం సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓడిపోయారని చెప్పేసి అంటే దాన్ని ఎట్లా చూడాలి? అది ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎన్ని కాదు, దాన్ని పెద్ద సీరియస్ గా దానికి ప్రభుత్వం మీద కానీ జనరల్ ఎలక్షన్ కానీ ఏమాత్రం ఎఫెక్టివ్ గా ఉండదు అది. ఎందుకంటే ఇప్పుడు మేము టీచర్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మేము క్యాండిడేట్ పెట్టకపోవడము, ఆ ఉపాధ్యాయులందరూ కూడా మరి దానికి అంటే వాళ్ళు మరి 2 ఓట్లు అటు కన్వర్ట్ కావడం కొంచెం ఇదైంది, కానీ అదేం ఉండదు. దీని ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదు ప్రభుత్వం మీద కానీ, మరి డెవలప్మెంట్ యాక్టివిటీ మీద కానీ దేని మీద ఉండదు. వాళ్ళు దాన్ని పట్టుకొని జబర్దస్తుకొని మేమే గెలిచినాం అని అనుకుంటే వాళ్ళ 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 దానికి వాళ్ళు ఇస్తున్నాం. ఈ ముఖ్యంగా బిఆర్ఎస్ సంబంధించింది ఏదో బిఆర్ఎస్ వాళ్ళు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పద్ధతితోనే గెలిచిన వాళ్ళు. ఇక్కడ కాదు, ఇప్పుడు మీకు ఆదిలాబాద్ అంతే, మహబూబ్నగర్ అంతే అయింది, చెవెళ్ళ అంతే అయింది, మెదక్ అంతే అయింది. ఇలా బిఆర్ఎస్ సపోర్ట్ లేకుంటే బీజేపీ వాళ్ళు 4 సీట్లే గెలిచేవాళ్ళు. బిఆర్ఎస్ సపోర్ట్ ఉండడం వల్లే 8 సీట్లు గెలిచిండ్రు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అంతే, బిఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్ తోనే గెలిచిండ్రు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా ఏదైతే నవోదయకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు అయితే పంపాము. గత బీజేపీ పాలనలోనే 2022లో సైతం ఏర్పాటయ్యేది, ఇప్పటి వరకు కూడా జాప్యం జరిగింది. దీనిపైన ప్రతిపాదనలు అయితే దీనికి సంబంధించి పంపామని చెప్పేసి ఒకవైపు రూరల్ ఎమ్మెల్యేస్ అయితే చెప్తున్నారు. పసుపు సంబంధించి కూడా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం కూడా సూచిస్తున్నాము, వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవైపు 10,000 మద్దతు ధర ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పాము. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే రైతులు కొద్ది పంట కరెక్ట్ గా ఉంటే అది మరింత ధర వచ్చేది అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి.